ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తా అనేసి తెలంగాణలో గూండాల రాజ్యాన్ని తీసుకొచ్చిండు ఈ గుంపు మేస్త్రి. అసలు మనం తెలంగాణలోనే ఉన్నామా లేకపోతే రౌడీల రాజ్యంలో ఉన్నామా అనే విధంగా ఉంది ఈ గుంపు మేస్త్రి పాలన. ఎందుకు చెప్తున్నా అయ్యా అంటే, ఏదైతే 100% నేను రుణం మాఫీ చేసినా అని ఊదరగొట్టిండో ఆయన సొంత గ్రామంలోనే రుణం మాఫీ అయిందా లేదా అని తెలుసుకుందామని మహిళా జర్నలిస్టులు పోతే ఎక్కడ ఈయన బండారం బయట పడుతుందో అనేసి వాళ్ళ గూండాలతోటి రౌడీలతోటి దాడులు చేపించిండు మహిళా జర్నలిస్టుల మీద ఈ గుంపు మేస్త్రి. తర్వాత మహిళా కమిషన్ ముందరనే బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్ల మీద పోలీస్ పహారాలో పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ మహిళలతోటి దాడులు చేపించిండు ఈ గుంపు మేస్త్రి. ఖమ్మాని హరీష్ అన్న పోతే అక్కడ ప్రజాదరణ చూసి తట్టుకోలేక వీళ్ళకెక్కడ పేరొస్తుందో అనేసి హరీష్ అన్న వాహనాల మీద అక్కడున్న మాజీ మంత్రులు ఎమ్మెల్యేల మీద రాళ్ల దాడులు చేపించిండు ఈ గుంపు మేస్త్రి. కార్యకర్తల కాళ్ళు విరగొట్టించిండు ఈ గుంపు మేస్త్రి. అసలు తెలంగాణను ఏ విధంగా చూడాలనుకుంటాం, ఏ విధానికి తీసుకొచ్చిండు ఈ గుంపు మేస్త్రి. వరద బాధితులను ఆదుకునే పని లేక ఇలాంటి బురద రాజకీయాలు చేస్తున్నాడు ఈ గుంపు మేస్త్రి. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు గుంపు మేస్త్రి. నీకు ప్రజలు తొందరలోనే తగిన బుద్ధి కూడా చెప్పబోతున్నారు.